వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ నుంచి చక్రి. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కొత్త ట్రెండ్ కనిపిస్తుంది. సభలు, ప్రెస్ మీట్లు, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు దాటి ఇప్పుడు లేఖల రాజకీయాలు ప్రధాన చర్చగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు లేఖలు రాస్తుంటే, ఇక ప్రతిపక్షాలు వాటినే రాజకీయ ఆయుధంగా మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వరుస లేఖలతో కేంద్ర ప్రభుత్వంపైన దాడి తీవ్రతరం చేశారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, మెట్రో రెండో దశ, నీటి ప్రాజెక్టులు, ఆర్థిక సహకారం, కేంద్ర అనుమతులు వంటి అంశాల్లో కేంద్రం సహకరించడం లేదని ఆరోపిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని సీఎం విమర్శిస్తున్నారు. ఇక హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ విషయంలో రాష్ట్రం పంపిన ప్రతిపాదనలు ముందుకు వెళ్లకుండా అడ్డంకులు సృష్టించారన్న ఆరోపణలు కూడా కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు నీటి వివాదాల్లో కేంద్రం తటస్థంగా ఉండడం లేదని, ముఖ్యంగా అంతర్రాష్ట్ర అంశాల్లో తెలంగాణకు న్యాయం జరగడం లేదని ప్రభుత్వం చెబుతోంది. ప్రాణహిత చెవెంల అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చిన కాంగ్రెస్ మహారాష్ట్రతోటి సమన్వయం కోసం కేంద్రం ముందుకు రావాలని కోరుతోంది. బీజేపీ పెద్దలు తమ రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అయితే దీనికి బీజేపీ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తుంది. సీఎం లేఖలు రాజకీయ ప్రచారంలో భాగమని, అసలు రాష్ట్రంలో ఇచ్చిన హామీల అమలు ఎక్కడని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తోటి సమావేశం ఏర్పాటు చేసి 6 గ్యారంటీలు, ఎన్నికల హామీల అమలుపైన సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఇక బీఆర్ఎస్ మాత్రం ఈ రెండు పార్టీలపైన ఒకేసారి విమర్శలు చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం అని చెబుతోంది. రాష్ట్ర ప్రయోజనాల పేరుతోటి జరుగుతున్నది రాజకీయ ప్రచారమా, లేక నిజంగా అభివృద్ధి కోసం పోరాటమా అని ప్రశ్నిస్తోంది. గత 2 నెలలుగా చూస్తుంటే మెట్రో, మూసి అభివృద్ధి, నీటి ప్రాజెక్టులు, నిధుల కేటాయింపు, ఎన్నికల హామీలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అన్నీ కూడా రాజకీయ కేంద్ర బిందువులయ్యాయి. అసలు ప్రశ్న ఏంటంటే, లేఖలు రాస్తే అభివృద్ధి వస్తుందా, లేక చర్చలు, చొరవ, సమన్వయం అవసరమా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నది అభివృద్ధి కోసం పోటీనా, లేక క్రెడిట్ కోసం పోరాటమా? ప్రజల ముందు లేఖల రాజకీయాలు ఎంతవరకు ఫలిస్తాయి? రైట్, ఇక లేఖలతోటి పరిష్కారం సాధ్యమా? కాంగ్రెస్, బీజేపీ లెటర్ వార్లో మైండ్ గేమ్ ఎవరిది అనే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు పైల కృష్ణారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఇక డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మన్యం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు. మరికొద్దిసేపట్లో గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ నాయకులు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు డిబేట్లో. ఇక అందరికీ నమస్కారం అండి. నమస్కారం చక్రధర్. నమస్కారం అండి. శివకుమార్ గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు సీఎం లేఖలు రాజకీయ ప్రచారంలో భాగమని, అసలు రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు ఎక్కడని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తోటి సమావేశం ఏర్పాటు చేసి 6 గ్యారంటీలు, ఎన్నికల హామీల అమలుపైన సమాధానం చెప్పాలని వారు సవాలు విసురుతున్నారు. దీనికి మీరేం చెప్తారు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. అయితే ఒకటి, రామచంద్రరావు గారు కనీసం ఇప్పుడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నోరు విప్పుతున్నారు. నిజంగా కూడా ఆయనకు నమస్కారాలు. ఎందుకంటే అట్లీస్ట్ ఈ 2.5 years తర్వాత వాళ్ళ నోటికి ఒక పని వచ్చింది అనేది నేను అనుకోవడం. కానీ ఇదే పరిస్థితిలో ఆయన చెప్పాల్సిన అవసరం ఏంటంటే, 12 సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి మీరు ఏం చేస్తున్నారు? 0 బ్యాలెన్స్ అకౌంట్ అన్నారు, 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు, కాలాదాన్ లాయింగి అన్నారు. శివకుమార్ గారు, మీరు నోరు విప్పడం లేదంటున్నారు, కానీ అక్కడ స్వయంగా సవాల్ విసురుతున్నారు రామచంద్రరావు గారు.
ఏమి లేదు చక్రధర్, మామూలుగా అంటే వాళ్ళు ఏముందంటే ఇప్పుడు మొత్తానికి గతంలో కేటీఆర్ చేస్తుండే ఆ స్టైలు, హ్మ్. ఇప్పుడు ఈ రోజు రామచంద్రరావు చేస్తున్నారు. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే 2.5 years ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంది. ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? ఎక్కడైతే ఇబ్బంది జరిగింది, ఎక్కడైతే జరగలేదు అక్కడ పోయి మాట్లాడాలి కానీ ప్రెస్ ముందు మీడియా ముందు మాట్లాడి ఇంకా మా పని అయిపోయింది అనుకుని చేతులు దులుపుకుంటున్నారు. ఇది పరిస్థితి. నేను ఇంకోటి ఏంటంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికంటే ఈరోజు 12 సంవత్సరాలకు ఎన్ని ఉద్యోగాలు హ్మ్. బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది అనేది. హ్మ్. ఈరోజు మొత్తానికి సీట్ చోరీ, ఓట్ చోరీ, ఇంకా అన్ని అయిపోయినాయి. ఆల్మట్టి నోట్ చోరీ, ఇంకేమన్నా అనుకుంటే గద్దీ చోరీ కూడా అయిపోయింది. ఈ రకంగా బీజేపీ ప్రభుత్వం ఉంది. హ్మ్. వాళ్ళు ఒకసారి కాంగ్రెస్ పార్టీని అనడానికి ముందు వాళ్ళకి నైతిక విలువలు లేకుండా మాట్లాడుతుంది ఈరోజు బీజేపీ హ్మ్. ప్రభుత్వం. ఈరోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. అరే నువ్వు ఆల్రెడీ తెలంగాణకి ఒక ఎంపీగా గెలిచినావు, సెంట్రల్ మినిస్టర్ అయినావు. ఇమీడియట్ గా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ కార్యాలయానికి వస్తున్నా అని చెప్తే వద్దంటారా? ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడే మీడియాల ముందు, లేకపోతే నన్ను ఆపే దమ్మెవడకనుందా అనే రకంగా సెటైర్లు వేసుకుంటూ పోవడము, ఇది ఎంత మటుకు కరెక్ట్? మీరు అన్నట్టు నిజంగా కూడా ఇటు కేంద్ర మంత్రి కానీ, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, లేకపోతే మంత్రివర్గం ఎవరు ఒకవేళ రేవంత్ రెడ్డి గారితో గిట్ట మాట్లాడని ముఖ్యమంత్రితో నేను అనుకుంటే, మంత్రివర్గంలో ఉన్న ఆ, మంత్రులలో ఎవరితోనన్నా ఒకళ్ళతోని జనరల్ గా ఎస్ నేను వస్తున్నా అంటే రావద్దంటారా? చర్చించండి. ఫేస్ టు ఫేస్ చర్చించకుండా ఖాళీ నాకు లెటర్ రాలేదు, లేకపోతే నాకు ఎప్పుడు చెప్పలేదు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెటర్లు రాయడము, లేకపోతే నేను బహిరంగ లేఖలు రాసి నేను ఆల్రెడీ అందరికీ తెలవాలనే రకంగా చెప్పినా అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నాడు. ఒకవేళ లేదు మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి రాను అంటే ఎప్పుడైనా ఢిల్లీలో ఉండి అక్కడ వెళ్ళి మొత్తానికి రైల్వే మినిస్టర్ తో మాట్లాడుతూ అంటాడు. మీరు వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడతారు, ఎవరితో మాట్లాడతారో మాట్లాడండి. phase 1 phase 2 సబ్జెక్టుల డిస్కషన్స్ ఉన్నాయి. హ్మ్. నేను ఆపడం లేదు. నేను కూడా తెలంగాణకు సపోర్టు, నేను తెలంగాణ బిడ్డని, నేను ఇక్కడ ఉద్యమంలో ఉన్నా అని ఏదైతే నువ్వు మీడియా ముందు చెప్తున్నావు అది ఓపెన్ గా డైరెక్ట్ అటాక్ చేయండి. అయితే ఇది శివకుమార్ గారు, జరుగుతుంది విషయం. శివకుమార్ చెప్పండి. గారు, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు లేఖలు నేరుగా ఢిల్లీకి పంపే కంటే ముందే మీడియాకు అసలు ఎందుకు లీక్ చేస్తున్నారు? మీ ఉద్దేశం సమస్యల పరిష్కారమా, లేక కేంద్రం పైన బురద చల్లే రాజకీయ మైలేజ్ పొందడమా? దీన్ని ఏ విధంగా చూడాలి శివకుమార్ గారు? ఒకటేమంటే కేంద్రానికి లెటర్ రాస్తున్నారు అంటే మొత్తానికి రేవంత్ రెడ్డి మీద ఒక బద్నాం అవుతుంది కదా, బడే బాయ్ చోటే బాయ్ అని. హ్మ్. ఈ రోజు ఆయన లేఖలు రాసి ఈ రోజు మొత్తానికి మీడియాకి ఇస్తున్నాడు అంటే అర్థమైంది, నేను లేఖలు రాసి అక్కడ పంపించిన తర్వాత మళ్ళీ దాని ఫాలోఅప్ కి నేను ఢిల్లీకి పోతున్నా అనే రకంగా ప్రజలకు అర్థం కావాలా, ఇటు మిగతా ఆపోజిషన్ పార్టీస్ కూడా అర్థం కావాలనే రకంగానే ఆ రకంగా ఆయన అట్లా ఆ స్టైల్లో పోతున్నాడు. ఈ రోజు ఆల్రెడీ ఆ, ఏ సబ్జెక్ట్ మీద పోతున్నా, నేను ఎందుకు పోతున్నా అనే రకం కూడా వివరణ ఇచ్చిపోతుందంటే హ్మ్. అప్రిషియేట్ చేయండి. ఎందుకు దాని మీద కూడా ఇంకా మీద డౌట్, ఈయన లీకుల రాజకీయం చేస్తుండు, లేకపోతే ఆ, ఇదేదో కొత్త టైప్ ఆఫ్ ఇది చేస్తుండ అనేది ఎందుకు ఓపెన్ గా నేను ఇట్లా ఢిల్లీకి పోతున్నా, ఈ సబ్జెక్ట్ మీద పోతున్నా, ఈ పెండింగ్ పనులు ఇంకా పెండింగ్ పెట్టిండ్రు అనే రకంగా పోతున్నా అని చెప్తుండ్రు. ఎస్, హ్మ్. దాంట్లో ఇంకా ఆలోచించాల్సింది కానీ లేకపోతే ప్రశ్నించాల్సింది ఏం లేదు. ఒకవేళ నిజంగా కూడా రైట్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ లేకపోతే కిషన్ రెడ్డి కానీ వీళ్ళంతా హ్మ్. అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి ఆ టైంలో అక్కడ పోతుంది కదా, మనం కూడా తెలంగాణ వాసులమే, తెలంగాణ అభివృద్ధి గురించే అడుగుతుండు కదా, మనం వెళ్ళి మన సపోర్ట్ కూడా మనం చేద్దామని చెప్పి పొండి. అవి లేదు. ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడ దొరికితే అక్కడ ఏక్నాథ్ షిండేలను చేయడము, ఉన్న వాళ్ళని చీల్చడము, వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు పైల కృష్ణారెడ్డి గారు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు. కనీసం అటువంటి ఆయన తీసుకొచ్చి సెంట్రల్లోకి ఏదన్నా ఓ చైర్మన్ డైరెక్టర్ ఇంకేదో ఇవ్వండి, అవన్నీ లేవు. మొత్తానికి పక్క పార్టీలను చీల్చి అందుకని బీజేపీలకు తెచ్చుకోవడం ఇది విడ్డూరంగా ఉంది. తెలంగాణలో లేఖస్త్రాల రాజకీయం లెటర్ వారి అభివృద్ధి కోసమా, ఆధిపత్యం కోసమా చర్చిస్తున్నాం. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ప్రయోజనాల కంటే రాజకీయాలే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు అయితే మీ పైన వస్తున్నాయి. దీనికి మీరేం సమాధానం చెప్తారో, అదేవిధంగా మెట్రో ఫేజ్ 2 మూసీ నిధులపైన మీ వైఖరేంటి కృష్ణారెడ్డి గారు? సార్, ముందుగా మీకు రాజనీతి వీక్షకులకు అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ యోగా ప్రేమికులందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఇక్కడ
లేఖల రాజకీయం అనే దానికంటే, మూసీ రాజకీయం అనే దానికంటే ముందు, మెట్రో రాజకీయం అనడానికంటే ముందు హ్మ్. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దీని చుట్టూ రాజకీయ అంశాలను ఎట్లా తిప్పాలి, హ్మ్. ప్రజా సమస్యలను ఎట్లా పక్కదారి పెట్టేయాలి, ఎదుటోని మీద ఎట్లా బురద జల్లాలి, మన తప్పులను మన చాతగాని తనాన్ని ఎదుటోళ్ళ మీదకి ఎలా తోయాలో రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న ఒక నాటకం తప్ప ఇందులో ఆయనకు చిత్తశుద్ధి ఉన్నది లేదు. ఈ అంశాన్ని ముందుకు తీసుకొని పూర్తి స్థాయిలో దాన్ని ముందుకు తీసుకొచ్చిన ఘనచరిత్ర అనుకున్న రేవంత్ రెడ్డి గారికి లేదు. ఈ అంటే జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు భయపడే రేవంత్ రెడ్డి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటారా? ఇలాంటి లేఖస్త్రాల రాజకీయం చేస్తున్నారంటారా? ఎస్ సార్, 100కు 100 సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ దృష్టి చార్చాల్సిన ఏంది సార్, విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నాడు. కాలేజీలలో పోతే లక్షల ఫీజులు ఎవరెంత పెంచుతున్నారో లేవు. ఒక్క కాలేజీలో మౌలిక సదుపాయాలు లేదు, క్వాలిఫైడ్ లెక్చరర్స్ లేరు, ఏది లేదు. అయినా వాటి మీద విద్యార్థులను రక్తం పీల్చే జలగలన్న ఒకసారి కొంత ఉపశమనం ఇస్తుండొచ్చు, కానీ అంతకంటే ఘోరంగా కాలేజీలు ఫీజులు గుంజుతుంటే తల్లిదండ్రులు ఇప్పుడు వ్యాపారాలు లేవు, కొన్ని రైతులకు ఇబ్బందులు ఉన్నాయి, వీళ్ళందరికీ ఉపశమనం చేయాల్సిన సమస్య ఇప్పుడు తక్షణ కర్తవ్యంగా ఉన్నది. దాని మీద పక్కకు పెట్టి ఎప్పుడో మెట్రో దానికో ఎప్పుడో మూసి నది దాని గురించో దానితోటి ఎవరికి ఉపయోగమో ఏం తెలియట్లేదు ప్రజలకి. ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఈ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉన్న టైంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. స్కూల్ ఫీజులు కాలేజీల ఫీజుల మీద దృష్టి చాల్చాలి, కాలేజీల మీద కట్టడి చేయాలి. ఎంత ఫీజులు చేస్తున్నారు, వాళ్ళ విద్యా ప్రమాణాలు ఏమున్నాయి, వాళ్ళకున్న సౌలతులు ఏంది, వాళ్ళు ఇస్తున్నది ఏంది, వాళ్ళు ఫీజులు పెడుతున్నది ఏంది అనేది ఎక్కడ కూడా లేదు సార్. ఈ సమస్యను పక్కదారి పట్టించేసి ఏదో మూసినది అంటాడు, ఏదో రైల్వే ప్రాజెక్ట్ అంటాడు, ఈయన ఏదో విద్యార్థులకు స్కూటీలు ఇస్తే కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం అటు వచ్చి ఆపినట్టు, వృద్ధులకు పెన్షన్లు పెంచుతుంటే కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు వచ్చి ఆపినట్టు, ఇవి డైవర్ట్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఎన్ని రోజులు తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది. ఇట్లా ఒక్కటి కాదు, మనం చెప్పుకుంటూ పోతే 100 అంశాలు చెప్పొచ్చు సార్. ప్రతిదానికి మన చేతగానంతరానికి ఈ తెలంగాణలో ఒకటి నేర్చుకున్నారు సార్, బీఆర్ఎస్ లో ఒకటి, కాంగ్రెస్ లో ఒకటి. చేతగానే తనం మనది ఉన్నది అనుకోండి, అయితే బీజేపీ మీదకి కేంద్ర ప్రభుత్వం మీదకి దోయాలి, ఇక బీఆర్ఎస్ లో అయితే ఆంధ్రోళ్ళ మీదకి దోయాలి. ఇవే ఈ పార్టీలు నేర్చుకుంటున్నారు, కానీ అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజా సమస్యలు ఏముంది, దానికి కావాల్సిన అది విధి విధానాలుగా ఎట్లా కొట్లాడాలి. అరే ఆంధ్రాకు ఎక్కువ నిధులు ఇచ్చిందంటే వాళ్ళు దమ్మున్నారు తెచ్చుకున్నారు, మీరు దమ్ముతోటి కొట్లాడి తెచ్చుకోండి. అంతేగాని మీరు దమ్ము లేని తనానికి పక్కడు గెలిస్తే వాడు ఇంకేదో విధంగా గెలిచిండు అని దానికి ఇక్కడ ఎంపీలకు బాధ్యత లేదా? ఈ ఎంపీలకు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వారికి పట్టదా అని కూడా విమర్శలు వస్తున్నాయి సార్. మా ఎంపీల కాన్స్టిట్యున్సీలలో తీసుకొస్తున్నారు, వాళ్ళు చేయాల్సిన ప్రాజెక్టులు చేస్తున్నారు, వాళ్ళకు ఉన్న పరిధిలో వాళ్ళు ఎంత చేయాలో అంత చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఇప్పుడు ఉన్నది సార్. మాకు నేను చెప్తే సార్, మా కామారెడ్డిలోనే షబ్బీర్ అలీ వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. ఏ ఒక్క ప్రోటోకాల్ కూడా ఈ రోజు షబ్బీర్ అలీ గారు ఎమ్మెల్యేని రాణిస్తలేరు, మంత్రులు ఎంపీలను రాణిస్తలేరు. ఏ సమస్యలు ఉన్నాయో కలెక్టర్ దగ్గరికి పోతే అధికారులంతా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వ పొలిటికల్ లీడర్స్ కు వారి యొక్క కాంగ్రెస్ నాయకులకు ఇక ఆ మాట అనలేం కాదు, కానీ ఊడిగ చేయడానికి పనికొస్తున్నారు సార్. ఎందుకంటే అక్కడే దాకా ఎందుకు, మా కాన్స్టిట్యున్సీలోనే ఎమ్మెల్యే నా పెత్తనం చేస్తున్నాడు, డిఎస్పీని తీసుకొచ్చి లూప్ లైన్ లో ఉన్న డిఎస్పీని తీసుకొచ్చి పెట్టి పెద్ద పెద్ద అరాచకాలకు ల్యాండ్ గ్రాఫింగ్లకు పాల్పడుతున్నాడు. దాన్ని అడ్డుకునే నాదుడు ఎవరు లేడు. చెప్తుంటే కూడా పోలీసు వాళ్ళు రెస్పాన్సిబుల్ పెడుతున్నారు, లేదంటే మాట్లాడుతుంటే ఇంకే విధంగా డైవర్ట్ చేస్తున్నాడు. హైకోర్టు ఆర్డర్స్ కూడా వైలేట్ చేస్తున్నారు. మేము పెడతాం, మీరు పోయికి మళ్ళీ మా మీద కంటెంప్ట్ వేసుకోండి. ఏ రైతు కానీ ఏ ప్రజలు కానీ ఎవరు హైకోర్టులకు కోట్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉన్నది సార్ ఈరోజు. ఇలాంటి దౌర్జన్యాలకు కాంగ్రెస్ పార్టీ తెగబడుతుంది. ఉన్న కాంగ్రెస్ మా యొక్క బీజేపీ ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఒక్క నియోజకవర్గంలో ప్రోటోకాల్ గా పాటించేసి పిలిచిండ్రు అనేది చూపించమని చెప్పండి. మా కేంద్రం నుంచి ఎన్ని గవర్నమెంట్ చెప్తాం, ఆ సమస్యలు ఏందో చెప్పనియ్యరు. కలెక్టర్ మాట్లాడాడు, ఒక ఆర్డీఓ రెస్పాన్స్ ఇయ్యడు, ఒక ఎస్పీ రెస్పాండ్ కాడు. సమస్యలు ఎట్లా తెలవాలి?
ఏ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా ఎంత తీసుకెళ్ళినా ప్రభుత్వం నుంచి కొంత డేటా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ యొక్క పేపర్స్ ఆ యొక్క ప్రతిపాదనల ప్రకారం కేంద్రంకి వెళ్ళి మాట్లాడి మా ఎంపీలు కానీ మా యొక్క ఎమ్మెల్యేలు కూడా మా యొక్క కేంద్ర నాయకత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడి కొన్ని నిధులు తీసుకొస్తారు. ఇవన్నీ ప్రోటోకాలే పాటించరు. మీ మంత్రులు వస్తే ఇది చెప్పరు. అక్కడ కలెక్టర్ కార్యాలయంలో మీటింగ్లు పెడితే కనీసం కూడా మా కామారెడ్డి ఎమ్మెల్యేకి ఒకసారి కూర్చోయ్యారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? మళ్ళా పొద్దున్న లేవగానే కేంద్రం నుంచి ఏం నిధులు తీస్తలే, ఎంపీలు ఉన్నారు కదా, బాధ్యత లేదా? ఇలాంటి దుర్మార్గమైన మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం, స్టేట్మెంట్లు ఇవ్వడము ప్రజాస్వామ్యానికి సమంజసంగా లేదు. మీరు ప్రాపర్ వేలో రండి. దాని వేలో వచ్చిన తర్వాత మా కిషన్ రెడ్డి గారు కనుక స్పందించకపోతే, ఇందాక శివకుమార్ గారు చెప్తున్నారు, చాలా సున్నితంగా చెప్తున్నాడు, నీ రాష్ట్రానికి సంబంధించిన బాధ్యత నీకెంత ఉందో కిషన్ రెడ్డి గారికి కూడా అంతే ఉంది. మీరు ప్రతిపాదనలు తీసుకెళ్లి కిషన్ రెడ్డి గారికి ఇవ్వండి. ఈ ప్రతిపాదనలో సవేతుకున్నాయా లేదా దాని మీద మీరు పోలేకపోతే మీ అధికారులను పంపించండి. కిషన్ రెడ్డి గారు మీ ఆఫీస్కు రావాలా? మీరు పిలవండి, సార్ నా దగ్గరికి ప్రతిపాదనలు ఉంటే రాలేకపోతే చెప్పండి. అంతేకాని ఆయన ఏదో మీ రాహుల్ గాంధీ గారికి ఒకరోజు కాదు 2 రోజులు కూర్చుంటే అపాయింట్మెంట్ ఇస్తడానికి ఏ గల్లీలోనో ఏ హోటల్లోనో కూర్చుంటే ఆడికి కిషన్ రెడ్డి గారు పోవన్నా? మీరు మాట్లాడేది ఏ విధంగా ఉందండి? ఒక ఉందాతనంగా ఉందా మీరు మాట్లాడేది? మీరు ప్రతిపాదనలు తీసుకొని వెళ్ళిన తర్వాత, నేను ప్రతిపాదనలతో వచ్చినాను, కిషన్ రెడ్డి గారు మీరు రండి కూర్చోండి మాట్లాడదామంటే, అప్పుడు కిషన్ రెడ్డి గారు స్పందించకపోతానండి మా ముఖ్యమంత్రి గారు అడిపోయారు దీని మీద మాట్లాడతారట, కిషన్ రెడ్డి గారు రావాలి. ఏం రావాలండి? వచ్చిన తర్వాత మీ మర్యాద ఏందండి? మీరు మాట్లాడిన భాష ఏందండి? మొన్న రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మా పార్టీలో అంశాలు మా పార్టీ నాయకులు ఎవరైనా వచ్చి చెప్పిండ్రా? కిషన్ రెడ్డి గారి విషయంలో మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు బయటకెళ్ళి తీసుకొచ్చి పెట్టుకోలేరా? మీరు రేవంత్ రెడ్డి గారు ఏ శాఖ ఎన్ని పార్టీలు మారేస్తే మీరు ముఖ్యమంత్రి పదవి చేసిండ్రు? అన్ని పార్టీలలో అందరికీ అతుకుల బొంతనే ఉంది. మీరు మాకు అతుకుల బొంత కడతా అంటే మాకు ఒక్కటి హక్కుంటే మీకు 10 అతుకులు ఉన్నాయి. అది గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి తెలియజేస్తుంది. రైట్. అయితే గౌతమ్ ప్రసాద్ గారు మీరు చెప్పండి, తెలంగాణలో లేఖస్త్రాల రాజకీయం పైన మీరేం చెప్తారు? చక్రి గారికి, మీకు, మన ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన నడుస్తుందా, డ్రామా నడుస్తుందా అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది చక్రి గారు. ఎందుకంటే మెట్రో అసలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? అది సక్రమంగా నడపట్లేదా, లేకపోతే ఎక్కడైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే మేము నడపమని చెప్పేసి వాళ్ళని చేతులు ఎత్తేసారా? ఏ కారణం చేత మెట్రో తీసుకోవాలని చెప్పేసి అని అనుకున్నారు. సరే, మెట్రో తీసుకోవాలనుకున్నారు, దానికి ఏదో ఒప్పందాలు చేసుకున్నారు ఎవరితోనో అని చెప్పేసి అని అన్నారు. ఒప్పందాలు ఎవరితో చేసుకున్నారు? ఏ కంపెనీతో చేసుకున్నారు? ఏ కంపెనీతో చేసుకుంటే ఆ ఒప్పంద పత్రాలు ఎందుకు పబ్లిక్ డొమైన్లో లేవు? ఇప్పటికీ కూడా 13,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి అయితే వాళ్ళు తీసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారో, ఆ 13,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో లేదు. ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా చుట్టాలు, పక్కాలు, బంధువులు ఎవరైనా ఉన్నారా ఇచ్చేవాళ్ళు? లేకపోతే అఫీషియల్గా ఏదైనా చేస్తున్నారా? చేస్తే అది ఎక్కడ చర్చ జరగాల? ఇదే 13,000 కోట్ల రూపాయలకు సంబంధించిన చర్చ క్యాబినెట్లో జరగాలి. క్యాబినెట్లో ఈ 13,000 కోట్ల రూపాయలు తెస్తున్నట్టు ఏదైనా చర్చ జరిగిందా? చర్చ జరిగితే ఇప్పటిదాకా ఒక్క క్యాబినెట్ మినిస్టర్ కూడా మాట్లాడట్లేదు దీని మీద. మాట్లాడట్లేదు. ఇంత జరుగుతుంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదు. ఒకవేళ నిజంగానే క్యాబినెట్లో చర్చ జరిగితే ఇప్పటిదాకా పేపర్లో వచ్చింది కానీ, టీవీలలో వచ్చింది కానీ, ఇగో క్యాబినెట్ మీటింగ్ ఇది జరిగింది, ఇగో దీంట్లో మేము ఇన్ని వేల కోట్ల రూపాయలు ఫలా కంపెనీ నుంచి తీసుకొస్తున్నాము, ఆ ఫలానా కంపెనీకి మనం పే చేయాల్సింది ఉంది అని చెప్పేసి ఇప్పటిదాకా ఏ ప్రెస్ మీట్లో కూడా రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, అసలు ఇప్పటిదాకా చెప్పలేదు. ఏ క్యాబినెట్ మినిస్టర్ కూడా చెప్పలేదు. ఒకవేళ మీరు రహస్యంగా ఏదైనా జరిపితే చర్చలే జరిపితే ఆ మినిట్స్ ఆఫ్ మీటింగ్ బయట పెట్టండి. ఎందుకు పెట్టట్లేదో ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి, హైదరాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తానని చెప్పేసి బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ మాట్లాడుతున్నాయి. అసలు కిషన్ రెడ్డి గారికి లేఖ ఎందుకు రాయాలి? అసలు ఇదంతా అఫీషియల్గా డీల్ చేసేదా, లేకపోతే వ్యక్తిగతంగా డీల్ చేసేదా? ఇది రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి మధ్య ఉన్న ఒప్పందాలు కాదు కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, లేదా ఇంకో పరాయి దేశం ఇస్తున్న లోనుకు సంబంధించిన అంశాలు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ దేశ ప్రజలకు కానీ తెలియాల్సిన అవసరం లేదా?
ఎందుకు చెప్పట్లేదు? ఇదే రేవంత్ రెడ్డి గారు నేను ఏదో కిషన్ రెడ్డి గారికి లేఖ రాస్తున్నా, అసలు నువ్వు లేఖ ఎందుకు రాస్తావు? ఎందుకు రాస్తావు? కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం లేదు, పక్క రాష్ట్రాలకు ఇచ్చినటువంటి నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం లేదు, ఈ అన్ని విషయాలు కూడా పబ్లిక్ తెలియడంలో తప్పే ఉంది, లేఖ రాయడంలో తప్పే ఉంది, పబ్లిక్ డొమైన్లో పెట్టడంలో తప్పే ఉంది అంటే వాళ్ళు వర్షం. అదే చక్రి గారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వట్లేదా, లేదా పరాయి దేశం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పిస్తుందా? పరాయి దేశం రాష్ట్రానికి అప్పిస్తుంది, ఆ అప్పుకు సంబంధించిన విషయాలు కేంద్ర ప్రభుత్వం చూడాలి. ఈ కేంద్ర ప్రభుత్వం చూస్తున్న దాంట్లో అసలు నువ్వు మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఇప్పటిదాకా తెలియదు రాష్ట్ర ప్రజలకు. ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదో చెప్పమని కాంగ్రెస్ పార్టీకి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి చెప్పమని చెప్పండి. ఇది వ్యక్తిగత వ్యవహారం. ఒకవేళ అదే కరెక్ట్ అయితే, వాళ్ళ ప్రాసెసే కరెక్ట్ అయితే, రేవంత్ రెడ్డి గారు ఎవరిని అడగాలి? కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి. కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారిని అడగాలి. మోడీ గారు ఎవరికి ఆర్డర్ ఇవ్వాలి? వైష్ణవి అశ్వని కుమార్కు ఇవ్వాలి. ఎవరు? అది రైల్వే శాఖ మంత్రి. ఇదంతా ప్రాసెస్ కాకుండా కిషన్ రెడ్డిని పట్టుకొని ఎందుకు చెప్తున్నాడు అంటే ఇదంతా డ్రామా, పొలిటికల్ డ్రామా. అది అయ్యేది లేదు, పోయేది లేదు. అయ్యేది లేదు, పోయేది లేదు కాబట్టి ఏదైనా రకంగా వేరే వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకాలు ఇవి, రెండు ఆడుతున్న నాటకాలు. ఇంకా బీజేపీలో వినండి శివగారు, కొంచెం మీరు మాట్లాడుతున్నప్పుడు నేను రాలేదు, నేనే ఆడతా. ఒకవేళ నిజంగా కూడా, ఒకవేళ శివకుమార్ గారు రైల్వే శాఖ మంత్రిని కలుస్తుండు, ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? శివన్న ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? గోటులు కొట్టిర్రా? ప్రభుత్వం ఏం చేసింది? గోటులు కొట్టిందా? చెప్పే. ఇన్ని 70 సార్లు పోయిండే, ఇవాళకి 71వ సారి. ఈ రోజుటికి పోయిన దానికి ప్రకారము 71వ సారి కేంద్రానికి రేవంత్ రెడ్డి గారు కలిసినని చెప్పేసి అఫీషియల్గా ఆయన ప్రెస్ మీట్లలో చెప్పిన మాటలు. ఏం చేసిండ్రు? ఏ గడ్డి పీకిండ్రు? ఏం పీకి కట్టలు కట్టిండ్రో చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఈరోజు మీరు పబ్లిక్ ముందు వచ్చేసి అబద్ధాలు మాట్లాడి ఇప్పుడు హెచ్ఎండిఏ దీంట్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, హైదరాబాద్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు నాటకాలా? అసలు మీరు 2 కోట్ల చదరపు మీటర్ల భూమిని మీరు ఏం చేయదలుచుకున్నారు? మెట్రోకు సంబంధించిన భూమిని మీరు ఏ లెక్క ప్రకారం ఈరోజు తెలంగాణ ప్రజలకు లెక్క చెప్పదలుచుకున్నారో చెప్పండి. మీరు ఏ లెక్క ప్రకారం చెప్తారో చెప్పండి. మీరు ఇన్ని లక్షల కోట్ల, వేల కోట్ల రూపాయల ఒక ప్రాజెక్టుని ప్రజలకు తెలియకుండా గుంబనంగా, రహస్యంగా, లోపల మీకు జరిగిన ఒప్పందాలు ఏంది? ఎవరెవరికి మధ్య ఒప్పందాలు జరిగినాయి? ఏ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి దోపిడీ చేయడానికి మీరు ప్లాన్ చేసినారో చెప్పండి. దానికి కేంద్ర ప్రభుత్వం అడ్డం పెట్టి, లేదా కిషన్ రెడ్డి గారికి అడ్డం పెట్టి మాట్లాడతారా మీరు? అసలు వాళ్లకు మీకు సంబంధం ఏముంది? మీరు బయట మీరు ఇప్పటిదాకా పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు ఈ చర్చ? మీ జీవోలు కానీ, మీ అఫీషియల్ డాక్యుమెంట్ కానీ, మీరు అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వానికి అడిగిన లెక్కలు కానీ, లేదా అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వానికి మా ఐఆర్ఎఫ్సికి సంబంధించిన నిధులకు సంబంధించిన మోదీ గారికి అనేక సార్లు కలిసినారు కదా, మరి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడి ఈరోజు నిధులు తీసుకురాలేదు? అంటే మీరు తెలంగాణ ప్రజల్ని అంటే పిచ్చోళం చేయడం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చక్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పిచ్చోళం చేసి, పిచ్చోడి చేతిలో రాయిలు లాగా ఈరోజు ప్రభుత్వం మారిపోయింది, పరిపాలన మారిపోయింది. వీళ్ళు ఎక్కడ కూడా అధికారిక లెక్కలు ఎక్కడ కూడా లేకుండా వీళ్ళు తెలంగాణ ప్రజలకు నాశనం చేయడానికి, ధ్వంసం చేయడానికి, చిన్న భిన్నం చేయడానికి వీళ్ళు మరొకసారి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ గౌతమ్ ప్రసాద్ గారు, కానీ మీ 10 ఏళ్ల పాలనలో కూడా కేంద్రం పైన ఇలాంటి లేఖల యుద్ధాలు, నిరసనలు జరిగాయి కదా, దానికి మీరేం చెప్తారు? అంటే అప్పుడు అది డ్రామా కూడా మేము అఫీషియల్ డాక్యుమెంట్స్, అఫీషియల్ లేఖలు రాసినాం తప్ప ఈ రోజు లవ్ లెటర్స్ రాసినట్టు, కిషన్ రెడ్డి గారికి లవ్ లెటర్ రాసినట్టు రాయలేదు. మేము కేంద్ర ప్రభుత్వం పైన ఫైట్ చేశారు. మేము కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్ గా మేము స్ట్రగుల్ చేసినాం. నిధులు ఇవ్వలేదని మీరు ఫైట్ చేశారు. జిఎస్టీ నిధులు కానీ, లేకపోతే ఇంకో నిధులు కానీ, మా అభివృద్ధికి సంబంధించిన అఫీషియల్ గా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా ఈ లెటర్స్ ఉన్నాయి. మేము ఇట్లా కిషన్ రెడ్డికి ఏ లెక్క చొప్పున రాస్తారండి? పర్సనల్ ఇదేమన్నా? మీరు చెప్పండి. పర్సనల్ ఒక రాష్ట్రానికి సంబంధించిన ₹1, ₹2 కాదు. మీరు 50 కోట్ల రూపాయలు ఒక కంపెనీ, 50 కోట్ల రూపాయల ఒక కంపెనీకి సంబంధించి, అంటే ఈ కార్ రేస్కి సంబంధించిన మీరు పెద్ద ఎలిగేషన్ చేశారు కదా, 50 కోట్ల రూపాయలు మేము ఉన్నది ఆడ కంపెనీ, ఆ కంపెనీకి ట్రాన్సాక్షన్ అఫీషియల్గా చేసినామని చెప్పాము. దానికి ఎవిడెన్సులు ఉన్నాయి. అన్నీ ఉంటేనే మీరు రచ్చరచ్చ చేశారు కదా. ఈ 13,000 కోట్ల రూపాయలు మీరు ఎక్కడ పెట్టినారు? ఎవరితో ఒప్పందాలు చేసుకున్నారు? ఎవరితో ఒప్పందాలు చేసుకొని ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెట్టారు? ఈ రీతి కావాలి కదా సమాధానము. మీరు ఈ రకంగా సమాధానం చెప్పకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇట్లా. ఐఆర్ఎఫ్సి లోన్ ఒకవేళ ఇవ్వకపోతే కిషన్ రెడ్డికి ఏం సంబంధం అంటున్నా నేను? కిషన్ రెడ్డి గారికి ఏం సంబంధము? ఒకవేళ నిజంగానే వాళ్ళు కేంద్ర ప్రభుత్వమే చేస్తుంటే మరి 8 మంది ఈ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యేలు, అదే ఎంపీలు, అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు? బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు 8 మంది పంచుకున్నారు కదా. పంచుకున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించింది ఒకవేళ నిజంగా అఫీషియల్గా రావాల్సి ఉంటే మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడ వండుకున్నారు? ఎక్కడ పండుకొని, లేకపోతే గోటీలు కొట్టుకుంటున్నారా? గోటీలు కొట్టుకునేది ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోండి.
మీరు తెలంగాణ ప్రజల పాలన మీకు చేత కాకపోతే, చేయలేకపోతే, సత్తా లేకపోతే వదిలిపెట్టేసేయండి. ఓకే, ఈరోజు గౌతమ్ పట్టగాల్చి ప్రసాద్ మీద 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 వేయడం ఏది? ఈరోజు బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఏదో పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. ఆంధ్ర తెలంగాణ మనం మాట్లాడుతున్న ఇష్యూని ఏంది, లేకపోతే తెలంగాణ ఆంధ్ర ఇష్యూ ఏంది? తెలంగాణ ఆంధ్ర ఇష్యూ ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చినరా? ఎక్కడైనా తీసుకొచ్చినా? ఇప్పుడు ఆ పైలక్ష్మారెడ్డి గారు మేము మా బీఆర్ఎస్ వాళ్ళకి పని లేదు, అదే విధంగా అంటే ఆంధ్ర తెలంగాణ. కేంద్ర ఇక్కడ పనికిరాని మాటలు మాట్లాడొద్దు. మీకు కాంగ్రెస్ ఏమో చేతనైతే కేంద్ర తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్రానికి విమర్శిస్తుంది, నిజంగానే బీఆర్ఎస్ పైలక్ష- ఏమో ఆంధ్రోళని అదే నేనేమంటున్నానంటే మీకు చేతనైతే మీ ఎంపీల్ని నిజంగానే చెప్పి పని చేయించేది ఉంటే ఆ కాంగ్రెస్ వాళ్ళు మీరు నిజమా కాదా పార్లమెంట్లో నిలదీయండి, లేదా మోడీ దగ్గరికి పోయి సమైక్యంగా పోయి ఒక మెమోరాండం ఇవ్వండి. మా రాష్ట్రానికి రావాల్సిన 13,000 కోట్ల రూపాయలు మీరు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి మాట్లాడండి. ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు తేలుకుట్టిన right. దొంగలాగా Right. ఎందుకు మళ్ళీ మారినరు? అవకాశం ఇస్తాను మీకు. తేలుకుట్టిన గౌతమ్ దొంగలాగా ఎందుకు మారినరు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఎటువంటి ప్లాన్స్ చేస్తున్నారో చెప్పండి. కోటేశ్వరరావు గారు, ఈ లేఖల రాజకీయం అనేది తెలంగాణ ఓటర్లపైన ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ప్రజలు నిజంగానే కేంద్రం అడ్డుపడుతుందని నమ్ముతారా, లేక రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నంగా చూస్తారా? ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? రాజకీయ విశ్లేషకులకు మీరు ఏం చెప్తారు? ఉమ్మడి రాష్ట్రంలో లేఖల అధ్యాయానికి తెరలేపింది బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ. ఉమ్, ఆయన రాసినన్ని లేఖలు అంటే ప్రతిపక్షంలో ఉమ్, ఉండగా ఆయన రాసిన లేఖలు మరే రాజకీయ నాయకుడు కూడా రాయలేదు. చివరికి అంటే ఏ లేఖ ఏమిటి రాస్తున్నారో కూడా మరి తెలిసి రాశారో తెలియక రాశారో కూడా తెలియదు. ఎవరైనా మినిమం సపోర్ట్ ప్రైస్ పంటలకి ఇంత పెంచాలి లేకపోతే ఇంత ఉంచాలి అని చెప్పేసి రాస్తారు. 2011 జూన్ 2వ తారీఖున ఇప్పటికీ అది బీజేపీ వెబ్సైట్లో మనకి కనిపిస్తుంది. గరిష్ట ధరలు నిర్ణయించాలని చెప్పేసి, పంటలకి గరిష్ట ధరలు నిర్ణయించాలని చెప్పేసి ఆ రోజు యూపీఏ ప్రభుత్వానికి బండారు దత్తాత్రేయ గారు లేఖ రాశారు. మరి ఇవాళ వాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్నారు. ఆ కనీస మద్దతు ధరలను ముష్టి విధులుచున్నట్టుగా విధులుస్తున్నారు. మరి అదే ప్రభుత్వం అదే నాయకులు మరి నరేంద్ర మోడీ గారిని గరిష్టంగా ఎంత ధరలు ఉండాలో ఎప్పుడన్నా లేఖ రాశారా అనేటువంటి చూస్తే ఎక్కడ లేఖ రాయలేదు. ఆ కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించేందుకు 4 సంవత్సరాల క్రితం కమిషన్ వేశారు మోడీ గారు. ఇది పనిచేసే ప్రభుత్వం. ఈ పనిచేసే ప్రభుత్వంలో 4 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు అది తాత్కాలిక నివేదిక కూడా ఇవ్వలేదు. పోనిది ఏమన్నా దర్యాప్తు సంస్థ ఎక్కడన్నా అక్రమాలు కాదు, విధానపరమైనటువంటి దాని మీద ఇవ్వలేదు. ఇది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్. ఇక మెట్రోకి సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలను చూస్తే బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు చెప్పేది ఏమిటి, మెట్రోని స్వాధీనం చేసుకొని మెట్రోకు ఉన్నటువంటి భూముల్ని తన అనుయాయులకి కట్టబెట్టడానికి అప్పనంగా అప్పగించడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్లాన్ ఇదని చెప్పేసి ఒకవైపు చెప్తారు. రెండో వైపు ఇప్పుడు మన గౌతమ్ ప్రసాద్ గారు చెప్తున్నారు, మీరు ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు, లేకపోతే పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టరు అని అడుగుతున్నారు. తప్పేం లేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టమని అడగవచ్చు, ఎంపీలు ఏం చేస్తున్నారని కూడా అడగవచ్చు. మరి మీకు కూడా రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, ఎక్కడన్నా ఒక్క మాట ఒక్క ప్రకటన ఒక ఏదన్నా ఈ వివాదం మీద కావచ్చు లేదా వివిధ అంశాల మీద ఎక్కడన్నా ఎంతమంది బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు మాట్లాడారు అనేటువంటిది ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశోధన చేసుకోవాలి. రెండోది, కేంద్రం మధ్య రాష్ట్రం మధ్య జరిగినటువంటి ప్రతి ఒప్పందాన్ని బీఆర్ఎస్ హయాంలో ఎన్నింటిని పబ్లిక్ డొమైన్లో పెట్టారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నించాల్సి వస్తూ ఉంది. పెట్టొచ్చు, అదేం తప్పేం కాదు, అడగచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే పబ్లిక్ ఇది కేంద్ర ప్రభుత్వం మధ్య రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగినటువంటి ఒప్పందం. ఏది మెట్రో ఫేజ్కు సంబంధించినటువంటి ఒక ఒప్పందం జరిగింది, ప్రాథమికమైన ఒక ఒప్పందం జరిగింది. అది రేవంత్ రెడ్డి గారిని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు మీరు?
కేంద్ర ప్రభుత్వం కూడా 50% వాటా భరిస్తానని చెప్పేసి అంగీకరించింది కదా. హ్మ్. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి కదా ఇందులో. నరేంద్ర మోడీ గారిని అడిగేటువంటి ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారు బీఆర్ఎస్ నాయకులు? వాళ్ళైనా బయట పెట్టచ్చు కదా. ఒకవేళ అక్రమంగా జరిగితే మీ ఇద్దరు కలిసి చేశారని అంటున్నారు కదా. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అడుగుతున్నారు? నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించేటువంటి ధైర్యం లేదా హ్మ్. అనేటువంటి ప్రశ్న. ఎంపీలు ఉన్నారుగా, సమాచార హక్కు చట్టం ఉందిగా. ఇన్ని ఉండగా మీరేమో మౌనంగా ఉంటారు. రేవంత్ రెడ్డి గారు బయటపెట్టలేదు అంటారు. మీరు ఎప్పుడన్నా కాళేశ్వరానికి సంబంధించినటువంటి స్పెషల్ పర్పస్ వెహికల్ కావచ్చు, లేదా ఇంకా అనేక ప్రాజెక్టులు ఒప్పందం చేసుకున్నారు, అప్పులు తెచ్చారు కదా. ఆ ఒప్పందాలన్నీ బయట పెట్టారు ఎప్పుడన్నా మీరు పబ్లిక్ డొమైన్లో? అందుకని మనం చేయాల్సి వచ్చేసరికి మనకొక రూలు, ఇతరులు చేయాల్సి వచ్చేసరికి చేయకపోవడం కరెక్ట్ అంటారా సార్? అంటే నేను నేను అనలేదు చేశామా అన్నమాట. చేయలేదు నేను మాట్లాడట్లేదు. కరెక్ట్ నేను ఆ మాట అనలేదు. ఆ. నేను ఆ మాట అనలేదు. మరి మీకు ఇంకేమంటున్నారు? అడిగే రైట్ ఉందని కూడా ఇప్పుడు- చెప్పాను నేను ముందే. అదే ఆహా ఇప్పుడు మీరు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు మీకు ఏం అడిగే చేస్తున్నారు రైట్ అని అంటే ఉందని చెప్పాను నేను. మీరు మీకు వినండి. అడిగే ఇప్పుడు రైట్ ప్రభుత్వం ఉందని ఎవరిది? చెప్పాను నేను. ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది సార్? కోటేశ్వరరావు గారు, ప్రభుత్వం ఎవరిది? అంటే మాది కాదు కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ మరి ఎవరిని అడగాలి? అంటే గత ప్రభుత్వం, అంటే గతంలో ఉన్న ప్రభుత్వాన్ని అడగాలా, ప్రస్తుత ప్రభుత్వాన్ని అడగాలా? రేవంత్ రెడ్డి గారిని అడగండి, మీకు రైట్ ఉంది. ఆ. కేంద్రాన్ని కేంద్ర మీరు- కేంద్ర మీరు కూడా ప్రభుత్వం ఇంటెలెక్చువల్ అడగాలని సార్. అడుగుతున్నారు. మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే, మీరు కూడా ఇంటెలెక్చువల్సే. మీరు మాట్లాడాలా, మేము మాట్లాడడం కాదు. గతంలో శివకుమార్ గారు కొంచెం ఆగండి. నేను రేవంత్ మీరు రెడ్డి గారిని ఇంటెలెక్చువల్స్, సమర్థించట్లేదు. మీరు ఇంటెలెక్చువల్ సార్. రేవంత్ రెడ్డి ఈ గారిని రాష్ట్రానికి సంబంధించిన సమర్థించట్లేదు. ఇంటెలెక్చువల్స్, మీరు విద్యావంతులు, ఒకవైపే విజ్ఞానవంతులు దాడి చేస్తున్నారు, మీరు మాట్లాడాలి సార్. రెండో వైపు ఎందుకు చూడలేదని ఇగో అడుగుతున్నాను మేము నేను. సార్ ఒక్క నిమిషం. మేము బీజేపీ కాంగ్రెస్ తప్పు మాట్లాడితే సరి చేయాల్సిన బాధ్యతలో మీరున్నారు. అంతేగాని బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు ఇంకొకళ్ళు కాదు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము అడుగుతాం. ప్రసాద్ ఒక్క నిమిషం. మీ ఎంపీలు ఉన్నారు కదా. మేము అడుగుతాం. ఆ, అదేనండి, కోటేశ్వరరావు గారు అసలు దీనికి శాంటిటీ లేదు సార్. శాంటిటీ లేదు. ఏం అడగమంటారు చెప్పండి? ఇక్కడ శాంటిటీ లేదు. ఎక్కడి నుంచి తెచ్చిండ్రో అప్పు తెలియదు. అసలు అప్పు ఎక్కడి నుంచి చేస్తున్నారో చెప్పిరా? ప్రశ్నించాల్సిన బాధ్యత లేదా? మీకు డాక్యుమెంట్ ఉందా? మీ హయాంలో మేము అడుగుతున్నాం. మెట్రో రెండో ఫేజ్ అనేటువంటి దాన్ని మీరు అసలు మేము అడుగుతున్నాం సార్. నిర్లక్ష్యం చేశారు. మేము అడుగుతున్నాం హైదరాబాద్ వాసులందరినీ కూడా గందరగోళపరిచేశారు సార్. మీరు. మేము అడుగుతున్నాము, MLTS మేము అడుగుతాము, రద్దు చేసినా గానీ, మేము అడుగుతాం. MLTS రద్దు మీరు అడగకుండా చేసినా గానీ, మమ్మల్ని అంటే ఎట్లా వాటిని సార్? పునరుద్ధరించడానికి మీరు చేసింది ఏమిటి? అవునవును. ఇన్ని 25% తప్పులు కాంగ్రెస్ పెట్టుకొని ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తే చక్రధర్ 75% మేము పూర్తి చేసాం. సైలెంట్ చేయండి. మెట్రో మేము పూర్తి చేసాం సార్. 75% గౌతమ్ ప్రసాద్ వచ్చిన గారు, తర్వాత గౌతమ్ ప్రసాద్ అది గారు, మీరు మళ్ళీ మర్చిపోతే మీకు అవకాశం కల్పిస్తాను. 5 లక్షల కోటేశ్వర మంది గారు మాట్లాడిన ప్రయాణికులకు తర్వాత. సౌకర్యవంతం చేసింది మేము, అత్యంత వేగవంతంగా పనులు గౌతమ్ పూర్తి ప్రసాద్ చేసింది మేము. గౌతమ్ ప్రసాద్ మేము ముందు- సార్. రైట్ మీరు అవన్నీ మర్చిపోయి ఈ రోజు మాట్లాడితే ఎట్లా? గౌతమ్ ప్రసాద్ తర్వాత గారు, నువ్వు రాసుకొని మాట్లాడు. గౌతమ్ ప్రసాద్ గారు ప్రతి పాయింట్కి మళ్ళీ మీరు సమాధానం చెప్తారు మీకు అవకాశం వచ్చినప్పుడు. ప్లీజ్ కంటిన్యూ చేయండి కోటేశ్వరరావు గారు. చక్రధర్ గారు, గౌతమ్ ప్రసాద్ గారు ప్రశ్నించడంలో తప్పు లేదు, ప్రశ్నించాల్సిందే. అవును. రేవంత్ రెడ్డి గారు ఒక్కనే కాదు, నరేంద్ర మోడీ గారిని కూడా ప్రశ్నించాలి Yes, అని చెప్పేసి yes. నేను చెప్తున్నాను. నేను మాట్లాడేటప్పుడు ప్రశ్నించండి. ఎంపీలు ఆ రెండు పార్టీలకే కాదు, లోక్సభలో రెండు పార్టీలకు ఉన్నారు, రాజ్యసభలో మీకున్నారు. మీరేం చేస్తున్నారు? ఆ ఎంపీలు ఏం చేస్తున్నారు? అంతకంటే పెద్ద మాట నేను వాడను. ఎందుకంటే ఒక విశ్లేషకుడుగా నాకు కొన్ని పరిమితులు ఉంటాయి. మీరు ఏమైనా రాజకీయ నాయకులు ఏమైనా మాట్లాడవచ్చు. ఎంపీ కట్టలు కడుతున్నారు, ఇట్లాంటివన్నీ కూడా రాజకీయ నాయకులు వస్తున్నాయి. రాజ్యసభలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఒకటి. రెండోది, కేంద్ర ప్రభుత్వం మధ్య రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఫేజ్ 2 మీద ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో కనుక ఏవైనా లోపాలు ఉంటే, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి దురుద్దేశాలు ఏమైనా ఉంటే, మరి కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగమే, అటు చేసినా ఇటు చేసినా అధికార యంత్రాంగమే సంతకాలు చేశారు. వాళ్ళు ఎందుకని అభ్యంతరం పెట్టలేదు ఒప్పంద సమయంలోనే అనేటువంటి సమస్య. ఇక ప్రాజెక్టులకి, రుణాలకు సంబంధించి రైల్వే ఫైనాన్స్ కమిషన్ ఇస్తుందా, లేకపోతే రైల్వే ఫైనాన్స్ కమిషన్ ఇవ్వకపోయేట్లయితే విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు ఇవ్వమని చెప్పేసి అక్కడ బీజేపీ భాగస్వామిగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము కేంద్రాన్ని అడిగితే, లేదు మాకు ఇచ్చేటువంటి శక్తి లేదు, మా దగ్గర డబ్బులు ఏం లేవు, దివాళా తీసాము, మేమే అప్పులు పాలయ్యాము, మేము గ్యారంటీ ఉండి విదేశీ సంస్థలు, ప్రపంచ బ్యాంకు లేదా విదేశీ
సంస్థలు ఏముంటే వాళ్ళకి మేము హామీ ఇచ్చి అప్పిస్తామని 15,000 కోట్లు ఇప్పించారు అమరావతి నగర నిర్మాణానికి. ఆ మాత్రం చొరవ హైదరాబాద్ నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంత ఇబ్బంది పడుతున్నారో సామాన్య జనం, మెట్రో కావచ్చు, ఎంఎంటిఎస్ కావచ్చు, తెలీదా? నరేంద్ర మోడీ గారికి తెలీదా? 10 సంవత్సరాల అధికారంలో హైదరాబాద్లో ఎన్ని ఉన్న ఫ్లైఓవర్లు ఉన్నా ఎన్ని మెట్రోలు వచ్చినా కూడా ఇక్కడ మాత్రం ట్రాఫిక్ సమస్య మాత్రం తిరగడం లేదు. హైదరాబాద్లో రోజు రోజుకి భయంకరంగా మారిపోతుందండి. హైదరాబాద్ ఇంకా నగరం విస్తరిస్తుంది. భయంకరంగా మారిపోతా ఉంది. అసలు ప్లానే చేయలేదు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏదో కేంద్రం లేకపోతే రాష్ట్రం అంటున్నారు. వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి నాలాల తొలగింపు, మురికి కాలువల తొలగింపు కూడా, అక్రమంగా మురికి కాలువల తొలగింపు కూడా చేయలేదు. వరదలు వచ్చినాయి. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పని కేంద్రంతో నిమిత్తం లేదు, లేదా నిధులతో నిమిత్తం లేదు. ఇన్ని చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు లేదు రేవంత్ రెడ్డి గారు వీరికైనా దురుద్దేశం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం 50% నిధులు ఇస్తానికి అంగీకరించింది కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఆ మాట అఫీషియల్ గా రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా దుర్వినియోగం చేయడానికి లేదా భూములు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారనే మాట పైలా కృష్ణారెడ్డి గారు చెప్పొచ్చు, లేకపోతే ఇంకొక నాయకులు చర్చల్లో చెప్పొచ్చు. మరి కిషన్ రెడ్డి గారు ఎందుకు చెప్పరు? లేదా నరేంద్ర మోడీ గారు ఎందుకు చెప్పరు? లేదా మంత్రి ఎందుకు చెప్పరు? అంటే ఎవరిని ఇబ్బంది పెట్టడానికి, హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు 2 కోట్ల మందిని ఇబ్బంది పెట్టడానికి, ఎంఎంటిఎస్ రైళ్లను పునరుద్ధరించడానికి మీకు చేత కాదు. ఎవరు రద్దు చేశారు ఎంఎంటిఎస్ రైళ్లని? అదనంగా పెంచాల్సింది పోయి ఉన్నటువంటి రైళ్లను రద్దు చేసినటువంటి పెద్దలు ఎట్లా చెప్తారండి? ఏ నైతిక సూత్రాల ప్రకారం ఇటువంటి అన్ని కూడా అభ్యంతరాలు కేవలం ఉత్తరాలు రాయడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని పార్టీల మద్దతుతోటి ఇటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ నేతలతోటి కలిసి ఒక సర్వపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని ఎందుకు కలవకూడదు, ఆ విధమైన ఆలోచన ఎందుకు చేయడం లేదు, ఆ చొరవ ఎందుకు చూపడం లేదంటారు? శివకుమార్ చక్రధర్ గారు, మొత్తానికి ఆల్రెడీ గత 10 సంవత్సరాలలో ఏదైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రోటోకాల్ పాటించలేదు, జనరల్గా అసలు సఖ్యతనే లేదు అనే రకంగా ఒక రకంగా వాళ్ళు తీసుకొచ్చిన తెలంగాణ అనే ఒక సిస్టానికి ఒక మచ్చలాగా తెచ్చిన విధానం గతంలో ఉండేది. కానీ ఈరోజు అప్పుడు ఉన్నది నరేంద్ర మోదీయే, ఇప్పుడున్న నరేంద్ర మోదీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల ఈ 2.5 సంవత్సరాలలో ప్రోటోకాల్ పాటిస్తున్నాము, కొట్లాడే దగ్గర కొట్లాడుతున్నాము, నిధులు కావాలన్న దగ్గర వాళ్ళ మీద ధర్నాలు చేస్తున్నాము. అదే దాంతో సైమల్టేనియస్లీ వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నాము. మళ్ళీ వాళ్ళను ఆ మంత్రిత్వ శాఖ మంత్రులను కలిసి ఖచ్చితంగా రాతపూర్వకంగా ఇచ్చి దాన్ని ఫాలోఅప్ చేయడానికి కూడా మళ్ళీ మంత్రులు కూడా వెళ్తున్నాం. ముఖ్యమంత్రి కాకుండా కూడా మళ్ళీ మంత్రులు కూడా వెళ్ళిన వాళ్ళు ఎంతో ఉంది. అది కానీ ఈరోజు అఖిలపక్షం గురించి మీరు మాట్లాడుతున్నారు. అఖిలపక్షం అంటే ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు, బీఆర్ఎస్కి అయితే ఎంపీలు లేరు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు. కాకపోతే వాళ్ళు మొత్తం నోర్పి మెదుపుతలేరు. ఈరోజు 8 మంది ఎంపీలు గెలవడానికి కారకులు ఎవరండి? బీఆర్ఎస్కు బీజేపీ సపోర్ట్ చేయలేదా? ఇండైరెక్ట్ గా సపోర్ట్ అక్కడ అయింది కదా. లోపాయబంధకారాలు ఉన్నాయి కదా అక్కడ. ఒక 8 ఇప్పుడు గతంలో బీజేపీ స్ట్రెంత్ ఎంత తెలంగాణలో? ఒక రాజాసింగ్ తప్ప మిగతా బీజేపీ నాయకులు లేకుండే. అటువంటిది ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు అయిపోయారు. తర్వాత 8 మంది ఎంపీలు అయినారు. ఈ 8 మంది ఎంపీలు ఓట్ ట్రాన్స్ఫర్ ఎవరిదైంది? ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసింది సైలెంట్ ఉన్నందుకే కదా ఈరోజు బీజేపీకి అవకాశం మెండుగా వచ్చింది. ఇప్పుడు ఆ రకంగా ఆలోచిస్తే ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు గౌతమ్ ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, పీకి కట్టలు కట్టిందా అని. ఎందుకంటే గౌతమ్ ప్రసాద్ అంటే వేరే ఛానళ్లలో కూడా ఎక్కడో మాట్లాడినాం, కానీ రెస్పెక్టెడబుల్ పర్సన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఏదైతే గెస్ట్లు ఉన్నారో దీంట్లో ఈ ప్యానెల్లో మొత్తం అందరు కూడా సౌమ్యులే ఉన్నారు. కోటేశ్వరరావు గారు కానీ సరే, కృష్ణారెడ్డి గారైనా, నేనైనా, ఆయన. కానీ మరెందుకు ఆ భాష మాట్లాడుతుండో బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా కూడా అధికారం పోయిన తర్వాత కూడా ఇంకా అదే అహంకారంలో ఉన్నారు. మీ కవిత ఒక మీ కేసీఆర్ కూతురు అయి కూడా ఇదే భాష మాట్లాడింది. ఇదే భాష
మీరు చిన్న భిన్నమే అహంకారం మాకు అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించే క్రమంలో మాట్లాడమే తప్ప మీకు మాకు ఏమైనా వ్యక్తిగత పంచాయతీ, మీకు నాకేమైనా వ్యక్తిగత పంచాయతీ చెప్పండి. రన్నింగ్ కామెంటరీ చేయొద్దు. కాదు మీకు నాకేమైనా వ్యక్తిగత పంచాయతీ ఏం లేదు కదా. శివకుమార్ గారు మీరు సబ్జెక్ట్ రండి. శివకుమార్ గారు సబ్జెక్ట్ రండి. గౌతమ్ ప్రసాద్ మీకు అవకాశం మాట్లాడు. ప్లీజ్. ఇంతకుముందు కోటేశ్వరరావు గారిని కూడా అట్లనే డిస్టర్బ్ చేసినావు. అది కాదు, నువ్వు రన్నింగ్ కామెంటరీ మెయింటైన్ ద డెకరం బాస్. శివకుమార్ గారు మీరు సబ్జెక్ట్ రండి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను డెకోరం మెయింటైన్ చేసి టైం అయిన తర్వాత సపరేట్గా వెళ్ళిపోవాలనా? ఎక్కడ ఇష్టం వచ్చినట్టు మరి ఇప్పుడు ఈ డిబేట్ ఇక్కడ టాపిక్ ఏంది? బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడిందే బీజేపీకి బీఆర్ఎస్ మాట్లాడిందే తప్పు. పైల కృష్ణారెడ్డి గారైనా కాదు మీరు ఒక పొలిటికల్ పార్టీ లీడర్ ఉన్నారు. చెప్పిండు ఒక్కడే ఇట్లా మాట్లాడుతున్నావు. ఒక్క నిమిషం శివన్న, మీరు ఒక పొలిటికల్ పార్టీ లీడర్ గా ఉన్నారు. బీఆర్ఎస్ కు బీజేపీకి ఉండి బీఆర్ఎస్ మొత్తం లీడర్స్ అంతా ఇంట్లో కూర్చోవడం కోసం బీజేపీకి ఓట్లు వేపిస్తామా? ఏమన్నా కొంచెం ఆలోచన ఉందా మనకు? చేస్తారా? అక్కడ ఉండాలి కొంచెం. మనం మాట్లాడేటప్పుడు ఒక పొలిటికల్ లీడర్స్ గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. అది కరెక్ట్ గా పబ్లిక్ కనెక్ట్ అవుతుందా లేదా, అది నిజమేనా కాదా అని అనుకోవాలి. మా ఓట్లన్నీ తీసుకెళ్లి బీజేపీకి వేస్తామా? వేస్తారా ఎవరైనా? నువ్వు వేస్తావా అట్లా? శివకుమార్ గారు సబ్జెక్ట్ మాట్లాడతాం. అసలు లేఖలు పరిష్కారం తీసుకురాగలుగుతాయా? బీజేపీకి వేయించిరా మీరు? బీఆర్ఎస్ కి వేయించిరా మీరు? గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ కి వేయించిరా మీరు ఓట్లు? అట్లా అనొచ్చా మేము? పబ్లిక్ ఒపీనియన్ అండి, ఒపీనియన్ ప్రకారం వేస్తారు ఓట్లు. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు సబ్జెక్ట్. కేంద్రంలో మోడీ అనే ఒక హవా ఉంది, ఆయనకు వేయాలనుకున్నారు, వేసిండ్రు. దగ్గరుండి ఎవరన్నారండి? ఏం మాట్లాడుతున్నారు? మీరు ఇట్లా మాట్లాడితే ఏమంటారు? ఇక మీరు ఇట్లా మాట్లాడితే ఏమన్నా అర్థం ఉంటుందా? ఏమన్నా అర్థం ఉంటుందా? ఇగో మనము మాట్లాడేటప్పుడు మనం కూడా కొంచెం విజ్ఞులము విజ్ఞానవంతులము, మనం ఆలోచించుకొని మాట్లాడాలి. మీ కేటీఆర్ పోయి అమిత్ షాను కలవలేదా? ఇవన్నీ పబ్లిక్ వేదికల మీద బడే బై చోటే బై అని అన్నారు. మేము ప్రతిపక్షంగా పోయి కలిస్తే నీకేమైంది? మేము ప్రతిపక్షంగా పోయి చెప్పండి. మీరే వేదికల మీద మీరు ప్రోటోకాల్ పాటిస్తున్నానన్నారు, నిధులు ఎందుకు ఇవ్వట్లేదు? గౌరవిస్తున్నానన్నారు, నిధులు ఎందుకు ఇవ్వట్లేదు? మేము కలిసిమెలిసి ఉన్నామని అన్నారు, నిధులు ఎందుకు ఇవ్వట్లేదు? అన్ని మీరే అంటున్నారు కదా, మేము కలిసిమెలిసి ఉన్నాము చోడే బై బడే బై అంటున్నారు కదా, మరి నిధులు ఎందుకు ఇవ్వట్లేదు? మీ లెక్క ప్రకారమే వద్దాం, మా లెక్క ప్రకారం కాదు, మీ లెక్క ప్రకారమే మాట్లాడుతున్నాం. నిధులు ఎందుకు ఇవ్వట్లేదు? కలిసినావు, అమిత్ షాను కలిపి కిషన్ రెడ్డి ఎందుకు మార్చిపిచ్చినావు అనేది మీ కేటీఆర్ అడుగు. నీకు తెలియదు అది విషయాలు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న సందర్భంలో ఒకవేళ నిజంగా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, తీయండి అఫీషియల్ డాక్యుమెంట్. మేము అడ్డగించింది మాట్లాడండి, తీయండి. మేము అడ్డగించినామంటున్నారు కదా, తీయండి. అఫీషియల్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా? మేము అడ్డగించిన ఏమున్నాయో చెప్పండి. మేము ఇప్పుడు ఎటు పడితే అటు మాట్లాడొద్దు శివన్న. శివకుమార్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. నోరుంది కదా, నాలుగుంది కదా, ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడదు. తెలంగాణ ప్రజలకు మనం అందరం కూడా రెస్పాన్సిబిలిటీగా ఉన్నాం. మనం ఆన్ డాట్ మీద మాట్లాడతా. నేను ఇట్లా చిల్లర్ గా మాట్లాడా. నేను ఆన్ డాట్. శివకుమార్ గారు రేవంత్ రెడ్డి గారు దారిలో పోకండి దయచేసి. శివకుమార్ గారు మీరంతా రేవంత్ రెడ్డి గారు చెప్పే అబద్ధాల మీద ఉండకండి. మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పే అబద్ధాల మీద ఉండకండి దయచేసి. రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నది పచ్చి అబద్ధాలు. మీరు నమ్మండి నమ్మకపోండి. ఆ పాత కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరికీ పచ్చిగా తొక్కే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. మీరు దయచేసి నమ్మకండి ఆయన మాటల్ని, మీరు నమ్మకండి. తెలంగాణ ప్రజలకు రెస్పాన్సిబిలిటీగా ఉండండి, తెలంగాణ ప్రజలకు సంబంధించిన జవాబుదారీతనంగా ఉండండి తప్ప మీరు రేవంత్ రెడ్డి గారికి కాదు ఉండాల్సింది. గౌతమ్ ప్రసాద్ గారు ప్లీజ్. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి చివరిగా. శివకుమార్ గారు చెప్తారా? మీరు మాట్లాడతారా? కంక్లూడ్ చేయండి శివకుమార్ గారు ప్లీజ్. చక్రధర్ జరా నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా మీ రాజ్ న్యూస్ కానీ ఇంకేదైనా న్యూస్ కానీ బీఆర్ఎస్ వాళ్ళని కంట్రోల్ చేసేది ఉంటేనే మీరు టైం సరిగ్గా ఇవ్వండి. ఎందుకంటే శివకుమార్ గారు ఇంటరప్ట్ చేసి మాట్లాడడం ఎక్కువ అయిపోతుంది, అది చూసుకోండి. రైట్. కృష్ణారెడ్డి గారికి కృష్ణారెడ్డి గారు, అంతర్రాష్ట్ర నీటి వివాదాలు ప్రాణహిత కావచ్చు, ఇటు చెవ్యంలో వంటి లేదా విభజన హామీల విషయంలో కేంద్రం తటస్థంగా ఉంటూ తెలంగాణకు అన్యాయం చేస్తున్న వాదనను మీరు ఏ విధంగా చెప్తారు? ఈ వాదన పైన మీరేం చెప్తారు? సార్, ఇక్కడ జరుగుతున్న అంశాలు సమస్యల కంటే ఎక్కువ కూడా రాజకీయ ప్రయోజనాలనే ముందుకు తీసుకొచ్చి మాట్లాడే అంశం కనబడుతుంది. ఇక మనం సూటిగా మాట్లాడుకోవాల్సి వస్తే బీఆర్ఎస్ నాయకులు ఏమనుకోవద్దంటే ఒకటి చెప్తారు, వాళ్ళకు తెలంగాణ గురించి కానీ తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికి కూడా వాళ్ళకు అర్హత లేదు.
తెలంగాణ రాష్ట్ర సమితి అన్నదాన్ని తెలంగాణ పదాన్ని బొందబెట్టిన వాళ్ళు ఇక తెలంగాణ ప్రజలను బొందబెట్టరనేది అది ఎక్కడ ఉండదనేది మనం ఎలా అనుకుంటాము? తెలంగాణ పదాన్ని ఎందుకు తొలగించేదో చెప్పాలి. దానికి ఆన్సర్ ఇచ్చిన తర్వాత మిగిలిన అంశాలు బీఆర్ఎస్ నుంచి మన నాయకులు మాట్లాడాలి. అంతేగాని అవసరం వచ్చినప్పుడు తెలంగాణ వాదాన్ని, అవసరం తీరిన తర్వాత ఇంకో వాదాన్ని 9.5 సంవత్సరాలలో ఎన్నిసార్లు సెక్రటరీకి వెళ్ళి పాలన చేసిందో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్తే తెలంగాణ ప్రజలు చక్కగా వింటారు. ఎన్నిసార్లు ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ఎన్నిసార్లు క్యాంప్ ఆఫీస్ లో ఉన్నాడు, ఎన్నిసార్లు ప్రజలకు దర్శనం అంటే వినతులు తీసుకొని ప్రజా సమస్యలు విన్నాడు అనేది ఉండాలి. పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టాలి, ఎవరినో ఒకరిని బదనాం చేయాలి, బట్టలు కాలవాలి, మీదేయాలి, మళ్ళా 6 నెలలు గొంతు దించుకోవాలి, బీఆర్ఎస్ నాయకులు బదనాం చేయాలి. రాజకీయాలు పబ్బం గడిపారు కాబట్టి జరిగిన అంశాలు ఏందనేది మనం పూర్తిగా చూడాలి. మీరు ఏం చేయకుండా ఇందాక ప్రోటోకాల్ అనేది వాళ్ళు ఎంత గౌరవం ఇచ్చారో మేము కూడా అంతే ఇస్తున్నాము. ప్రధానమంత్రి గారు వచ్చినా, వాళ్ళు వచ్చినా, ఒక ముఖ్యమంత్రి గారు పోయి చెప్తే కూడా ఇగో ఇలా నాకు చెప్పాడు ఈ అంశం అనేది కూడా ఎప్పుడైనా రాజకీయ అంశాలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరు, అభివృద్ధి వేరు. రైట్. రాజకీయాలు వచ్చినప్పుడు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడాలి, తర్వాత ప్రజా సమస్యలు, ప్రజల అభివృద్ధి గురించి మనం ఉండాలి. కానీ ఆ కక్ష సాధింపు చర్యలు పెట్టుకొని ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా కలువను, ఇంకోరు వస్తే కాళ్ళు మొక్తా, బ్రాహ్మణులు ఉంటే కాళ్ళు మొక్తా, ఎస్సీ ఎస్టీ ఉంటే మాత్రం దగ్గరి కోను, కనీసము నమస్కారం కూడా చేయని ప్రవర్తించి దురాంకారాన్ని చూపించింది ఎవరో బీఆర్ఎస్ నాయకులు చెప్తే బాగుంటది. మనము చరిత్ర చదువుకుంటే చాలా ఇబ్బందికరం ఉంటుంది. బీఆర్ఎస్ నాయకులు గుర్తించుకోవాల్సిన అంశం అని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. రైట్. కోటేశ్వర గారు, మీరు చివరిగా ఒక ముక్కలో చెప్పండి, తెలంగాణ ప్రయోజనాలపైన ఎవరు నిజంగా పోరాడుతున్నారు? బీజేపీనా, కాంగ్రెసా, లేదంటే బీఆర్ఎస్? తెలంగాణ ప్రయోజనాలు అంటే అది చాలా పెద్ద సబ్జెక్టు. మనం ఇవాళ మెట్రో గురించి మాట్లాడుకుంటున్నాము. మెట్రో తోటి కేంద్ర ప్రభుత్వానికి ఒప్పందం జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి నిధులు 1400 కోట్ల చిల్లర ఎంతో ఉన్నాయి. ఆ నిధులు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకుంది, జమ చేసింది ఖాతాలో, కేంద్ర ప్రభుత్వ ఖాతాలో. ఆ జమ చేసడానికి ముందు కావచ్చు, లేకపోతే అదే సమయంలో కావచ్చు, లేదా ఆ తర్వాత కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మీరు జమ చేయొద్దు, మీరు ఆపండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక వర్తమానం పంపిందట. లేదు అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది ఆ మొత్తాన్ని. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అలాంటి ఘోరమైన తప్పిదం అని కనుక అనుకునేట్లయితే కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బులు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే పంపొచ్చుగా. అదేం పంపలేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి ఆ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం పంపింది. మరి రుణానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలవకండి. హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థ ఉంది కదా, అధికార యంత్రాంగం ఉంది, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఆ యంత్రాంగాన్ని పిలిచి ఇదిగో జరిగినటువంటి ఒప్పందంలో ఈ తప్పులు జరిగాయి, ఈ ఒప్పులు జరిగాయి, ఈ ప్రొసీజర్లో ఈ ల్యాబ్స్ జరిగింది, దీన్ని మరి సరి చేయండి అని చెప్పేసి ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, రైల్వే శాఖ కానీ లేదా ఇతరతర శాఖలకు చెందినటువంటి వాళ్ళు కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని పిలిపించుకున్నారా? ముఖ్యమంత్రిని పిలిచారా లేదా పక్కన పెడదాం, అది రాజకీయం అనుకుందాం. అధికార యంత్రాంగాన్ని పిలిపించి ఒప్పందంలో తప్పులు, ఒప్పులు, లేకపోతే ఇతరతర వివరణలు అడగటానికి కేంద్రం తీసుకున్నటువంటి చొరవ ఏంటి? జీరో. నేను చెప్తున్నా, కేంద్రం ఆ విధమైనటువంటి చొరవ ఏమీ తీసుకోలేదు. అందుకని రేవంత్ రెడ్డి గారి మీద కిషన్ రెడ్డి గారు ఆరోపణలు చేయొచ్చు, లేదా కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ వీళ్ళ ఆరోపణలు, ప్రత్యారోపణలతో హైదరాబాదు పరిసరాల్లో ఉన్నటువంటి 2 కోట్ల మంది ఎంఎంటీఎస్ వినియోగించేవాళ్ళు కావచ్చు, మెట్రో వినియోగించేవాళ్ళు కావచ్చు, వీళ్ళు సఫర్ అవుతున్నారు. ఇది బాధ్యతారహితమైనటువంటి వైఖరి. గతంలో కూడా చూసాం మనం. కాజీపేట దగ్గర కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దాన్ని కోచ్ ఫ్యాక్టరీ కాదు, వ్యాగన్ల రిపేరు వర్క్ షాప్ పెడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తే దాని మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చిన తర్వాత కోచ్ ఫ్యాక్టరీకి అనివార్యంగా అంగీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఈ మెట్రోకి సంబంధించి అన్ని తరగతులు, అన్ని పార్టీలు, మీడియా కావచ్చు, లేకపోతే ఎవరైనా కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి
ఏదైనా సాంకేతిక పరమైన విషయాలు ఉంటే మీరు చర్చించండి. రైట్. చర్చించకుండా ఈ విధంగా రాజకీయం చేయడం ద్వారా ఎస్. అటు ప్రజల మీద భారం పడుతుంది. ఆలస్యం Yes. అయ్యే కొద్దీ Yes. నిర్వహణ ఖర్చు కావచ్చు లేదా నిర్మాణ ఖర్చు కానీ పెరిగి ప్రజల మీద భారం ప్రజలు పడుతుంది. ఇబ్బందులు అందుకని పడుతున్నారు. జవాబుదారీతనంతో వ్యవహరించండి అనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ శివకుమార్ గారు, థ్యాంక్ యూ గౌతమ్ ప్రసాద్ గారు. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.